ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మద్యం దుకాణాలు బంద్ చేశారు. గురువారం కౌంటింగ్ ముగిసిన తర్వాత తిరిగి మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంలో మాదిరిగా ఈసారి కూడా పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. వివిధ పార్టీలు మద్దతిస్తున్న అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఓటర్లకు డబ్బులతో పాటు మద్యం సైతం పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పోలింగ్ ఏర్పాట్లు, మద్యం అమ్మకాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం అధికారులు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా సిబ్బందికి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మద్యం షాపులు కూడా ఇప్పటికే అన్ని బంద్ చేశారని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం నుంచి కూడా మద్యం దుకాణాలు సంబంధించి బంద్ అయ్యాయి. రేపు కౌంటింగ్ సంబంధించి పూర్తయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఓపెన్ సంబంధించి చేయనున్నారు. అయితే మద్యం అమ్మకాలు సంబంధించి చూస్తే మాత్రం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని చెప్పుకోవాలి. గతంలో అంటే ఎన్నికలకు ముందు రోజు ఆదాయం సంబంధించి ఖమ్మం జిల్లా సంబంధించి చూస్తే 4,60,00,000 40 లక్షల వరకు కూడా అమ్మకాలకు సంబంధించి జరిగాయి. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం మాత్రం ప్రతిరోజు నోటిఫికేషన్ తర్వాత నుంచి మనం చూసుకుంటే ప్రతిరోజు ఏకంగా 5,10,00,000 వరకు కూడా అమ్మకాలకు సంబంధించి జరిగాయి. గత 3 రోజుల నుంచి కూడా ఇది ఇంకా ఎక్కువగా పెరిగాయని చెప్పుకోవాలి. అన్ని పార్టీలు ఇటు బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కానీ ఎక్కువగా వీటి ఓటర్లను వాళ్ళని మంచి చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు సంబంధించి చేశారు. ఇప్పటికే చాలా వరకు కూడా అభ్యర్థులు మద్యం దాదాపుగా మెయిన్ కీలకంగా ఉండే వ్యక్తులకు సంబంధించి కూడా మద్యం పంపిణీ సంబంధించి కూడా పెద్ద స్థాయిలో జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎక్కువగా మేజర్ సంబంధించిన గ్రామ పంచాయతీల్లో మద్యం సంబంధించి పంపిణీ ఎక్కువగా జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎక్కువగా చాలా వరకు పాలేరుతో పాటుగా మదిర ఈ అన్ని నియోజకవర్గాల్లో మాత్రం మద్యం సంబంధించిన సేల్స్ అమ్మకాలు సంబంధించి ఎక్కువగా అయింది. ఇటు అధికారులకు సంబంధించి ఎన్ని తనిఖీలు సంబంధించి నిర్వహించినా కానీ అమ్మకాలు సంబంధించి కానీ పంపిణీ సంబంధించిన విషయంలో కానీ పెద్ద ఎత్తున కూడా పంపిణీ సంబంధించి అభ్యర్థులు కూడా పంపిణీ చేశారు. ఈ ఎక్కువ గెలుపు ఓటర్లపై కూడా ఎక్కువ గ్రామాల్లో మద్యం సంబంధించి కూడా చాలా కీలకంగా ఉంటొస్తుంది. ఓటర్లకు డబ్బులు పంపిణీతో పాటుగా మద్యం సంబంధించిన సీసాలు పంపిణీ ముందే స్టాకు సంబంధించి చేసిన నేపథ్యంలో ఇవాళ రేపు ఉదయం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ చాలా వరకు ఓటర్లకు సంబంధించి ప్రలోభాలు చేయడానికి కూడా మద్యం సంబంధించి కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయనున్నారు. మొత్తానికి మాత్రం మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మాత్రం పోలింగ్ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఈసారి ఎన్నికల్లో మద్యం అమ్మకాలు మాత్రం రికార్డు స్థాయిలో సంబంధించి సేల్స్ అయ్యాయి. మొత్తం అన్ని లోకల్ ఎన్నికలు మొత్తం మద్యం చుట్టే తిరిగిన నేపథ్యంలో గెలుపు ఓటములు ఏ విధంగా ఉంటాయన్నది మాత్రం రేపు సాయంత్రం వరకు కూడా తెలిసే అవకాశాలు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. తెలంగాణలో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ను పర్యవేక్షిస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడు సరిచేయడానికి కూడా సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలని ఈసీ గుర్తించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేశారు. వెబ్కాస్టింగ్ స్ట్రాంగ్ రూమ్ నుంచి మా ప్రతినిధి శేఖర్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారాకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా రేపు ఉదయం 7 గంటల నుంచి ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,236 గ్రామాలు ఫస్ట్ ఫేజ్లో ఉంటే అందులో 3,395 గ్రామాలు ఏకగ్రీవం అయిపోయాయి. అదేవిధంగా 9,000కు పైచిలకు వార్డులు కూడా ఏకగ్రీవం అయిపోయి ప్రజెంట్ మనకు విజువల్లో కనిపిస్తుంది వెబ్కాస్టింగ్కు సంబంధించినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోయేటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి హాల్ నుంచి వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇక ఫస్ట్ ఫేజ్లో జరగబోయేటువంటి వార్డులు, గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి కూడా వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఆ వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి అంశాలను
ప్రత్యేకంగా రికార్డు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక వెబ్కాస్టింగ్ ఎట్లా జరుగుతుంది, ఈ టెక్నాలజీ ఏంటి, ఎలా రికార్డ్ చేస్తారు, దీన్ని ఎలా భద్రపరుస్తారు అన్నటువంటి విషయాలను చెప్పడానికి వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. సార్, మీరు ఈ వెబ్కాస్టింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎట్లా భద్రపరుస్తారు? ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్లో మేము 4G బేస్డ్ సిమ్ కార్డ్ బేస్డ్ కెమెరాస్ సార్ ఇవన్నీ. సిమ్ కార్డ్ స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్లో మేము 4G సిమ్ పెట్టేసి 4G నెట్వర్క్ యాక్సెస్ తోటి కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము. సో ప్రతి పోలింగ్ బూత్ ఇన్సైడ్ కెమెరా ఉంటుంది. సో ఇదంతా కెమెరాస్ వల్ల ఏంటంటే ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి చాలా దోహదపడుతుంది సార్ ఇక వెబ్కాస్టింగ్. సో అక్కడి నుంచి ఏ ఇష్యూస్ జరిగినా కూడా మనం ఇక్కడి నుంచే కమిషనర్ మేడం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తుంటారు. సో ఇమీడియట్గా రియల్ టైమ్ అది అలర్ట్ అవుతూ ఉండొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ కెమెరాస్. సో మనం ప్రతి ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో లాగిన్స్ ఇచ్చాము ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అండ్ అడిషనల్ డీజీపీ సార్కి మహేష్ భగవత్ సార్కి లాగిన్స్ ఇచ్చాము. సో సార్ కూడా ఎంటైర్ స్టేట్ కెమెరాస్ అన్ని యాక్సెస్ మానిటర్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూడా మేడం గారు అండ్ సెక్రటరీ సార్ ఇద్దరు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. సో టోటల్గా ప్రతి పోలింగ్ బూత్లో మన కెమెరాస్ ఉన్నాయి. 30,000 పైచిలుకు కెమెరాస్ అంటే 37,500 పోలింగ్ స్టేషన్స్లో మనము ప్రతి పోలింగ్ బూత్లో కెమెరాస్ పెట్టాము. కొన్నిట్లో కొన్ని క్రిటికల్ ఏరియాస్లో అవుట్ సైడ్ కూడా పెట్టడం జరిగింది. బయట కూడా ఆ పోలింగ్ క్యూ అయితే ఓటర్స్ క్యూ ఉంటుందో ఆ క్యూ మానిటరింగ్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ చేయడానికి బయట కూడా అవుట్ సైడ్ కూడా కొన్ని ఏరియాస్లో కెమెరాస్ పెట్టాము. సో ఇదంతా వెబ్కాస్టింగ్ వల్ల ట్రాన్స్పరెంట్ ఫెయిర్ ఎలక్షన్స్కి బాగా దోహదపడుతుంది వెబ్కాస్టింగ్. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే, అది రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వస్తే వెంటనే రీట్రైట్ చేయడానికి, సరి చేయడానికి అక్కడ సిబ్బంది అందుబాటులో ఉన్నారా? ఎస్ సార్, మా ప్రతి పోలింగ్ లొకేషన్లో మా టెక్నికల్ పర్సన్ ఉంటారు. సో ఏదైనా కూడా ఇమీడియట్గా వితిన్ 2 minutesలో వాళ్ళు రెక్టిఫై చేస్తారు. మ్యాక్సిమం నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు. అది నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం ఆ రోజు నెట్వర్క్ ఎక్కడ డౌన్ అవ్వకుండా మేము ఆల్రెడీ టెలికాం కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాము. జియో అండ్ ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ మేము మోస్ట్లీ అవే తీసుకున్నాము. సో ఆ టెలికాం కంపెనీస్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఎక్కడైతే నెట్వర్క్ లేని జోన్స్ కొన్ని ఉన్నాయి, షాడో పోలింగ్ స్టేషన్స్, అలాంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు అలాంటి ఏరియాస్లో, అలాంటి రిమోట్ ఏరియాస్లో నెట్వర్క్ సరిగా ఉండదు. అక్కడ ఏంటంటే లోకల్ రికార్డింగ్ జరుగుతుంటుంది. లోకల్ మెమరీ కార్డ్, కెమెరా లోపల మెమరీ కార్డ్ ఉంటుంది, అక్కడ లోకల్ రికార్డింగ్ అవుతుంది, స్టోరేజ్ అవుతుంది. అదంతా మళ్ళీ మేము హార్డ్ డిస్క్లో కాపీ చేసి అఫీషియల్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, సబ్మిట్ చేస్తాం. ఇది మొత్తానికి ప్రతిదీ కూడా వెబ్కాస్టింగ్ ఉండనున్నది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. మనం చూడొచ్చు ప్రజెంట్ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో మనం చూస్తూ ఉన్నాం. ముంతూరు అనేటువంటి పోలింగ్ స్టేషన్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని సుంకిడి అనేటువంటి గ్రామ పంచాయతీలో మనకు ఆల్రెడీ ఎలక్షన్ సిబ్బంది అక్కడికి రీచ్ అయిపోయారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అథారిటీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వెంటనే ఆ జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు ఇస్తారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఆ లోకల్గా ఉన్నటువంటి అధికారులంతా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజెంట్ వెబ్కాస్టింగ్ అనేది చాలా కీలకంగా భావిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలను కూడా ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలలాగా ప్రతి రాజకీయ పార్టీ సవాలుగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 240కి పైచిలకు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. అక్కడ 2 అంచెల బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా ఏడీజీ మహేష్ భగవత్ ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫస్ట్ ఫేజ్ ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. వీడియో జర్నలిస్టు వినోద్తో శేఖర్, సాక్షి టీవీ, ఎలక్షన్ కమిషన్ నుంచి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల వల్ల మద్యం విక్రయాలు పెరుగుతాయి గనుక మద్యం అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరిస్తున్నారు. 10 రోజుల్లోనే 3,200 లీటర్ల అక్రమ మద్యం జప్తు చేసినట్లుగా చెప్పిన జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ రెడ్డి ఫేస్ టు ఫేస్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణనీయంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత మాట్లాడడానికి డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు. సార్ చెప్పండి, గణనీయంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి, దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డిలో మొత్తం 151 వైన్ షాపులు ఉన్నవి. ఇవి డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ నూతన మద్యం దుకాణాల్లో గ్రౌండ్ స్టాక్ అనేది కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 15 రోజులు గ్రౌండ్ స్టాక్ ఉంటుంది. ఆ విధంగా మనకు పెరిగినట్లు కనిపిస్తుంది, కానీ వాస్తవంగా అంత పెద్దగా ఏమీ పెరగలేదు. తాత్కాలికంగా కొంత 5 నుంచి జనరల్గా 5 to 10% రెగ్యులర్ గ్రోత్ అనేది ఉంటుంది మద్యంలో. అది మాత్రం ఖచ్చితంగా ఉన్నది. అదే ఇప్పుడు గతంతో పోలిస్తే ఒక 10% గ్రోత్ అనేది కనిపిస్తుంది మనకి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మా దృష్టికి వచ్చినాయి, రోజు కూడా ఇప్పుడు కేసులు చేస్తున్నాయి. ఈ నెలలో ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు ఒక 45 కేసులు చేయడం జరిగింది. 23 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 150 లీటర్ల IMLని సీజ్ చేయడం కూడా జరిగింది. లేదు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటిస్తున్నాం. అన్నీ గొలుసుకట్టు దుకాణాలు ఏవైతే ఉన్నాయో అనాథరైజ్డ్ బెల్ట్ షాపులు అన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. మేమే కాదు, పోలీస్ డిపార్ట్మెంటు అండ్ అదేవిధంగా మేము మా సహకారంతో ముందుకెళ్తున్నాం. మద్యం వీలైనంత కూడా గ్రామాలలో లేకుండానే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద ఈ ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలో గణనీయంగా పెరిగిందని చెప్తున్నారు. దాంతోపాటు అక్రమంగా మద్యం సేవిస్తే వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.